వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ యొక్క అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద సంచలనంగా మారుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద టీవీ డిబేట్లో గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు అనేది నమోదవడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులు గుంటూరులోని నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకోవడం కూడా ఒక పెను దుమారానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు వ్యవహారంతో ఏపీ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఈ కేసు కోర్టు మెట్లు ఎక్కబోతున్నటువంటి ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇష్యూ యొక్క తీవ్రతని గమనించి ఆలోచించేటువంటి పరిస్థితి రావచ్చు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల డిస్కషన్లు మాటలు నడుస్తున్నాయి. నాగార్జున యాదవ్ బాగా క్లోజ్ జగన్కి. పార్టీ శ్రేణులు మాత్రం ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ న్యాయ పోరాటం ఏ మలుపు తిరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ యొక్క లీగల్ సెల్ తరఫున సీనియర్ న్యాయవాది మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అనే డిస్కషన్లు మాత్రం జనాల్లో గట్టిగా నడుస్తున్నాయి. కోర్టుల్లో కేసు విచారణకు వచ్చినప్పుడు పొన్నవోలు తనదైన శైలిలో ఘాటైనటువంటి వాదనతో కోర్టు హాల్ని దద్దరిల్లా చేసేటువంటి వీలు ఉందని వైసీపీ సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తున్నాయి. పోలీసుల యొక్క అరెస్టు తీరుని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి లేదా హడావిడిగా అరెస్టు చేశారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా పొన్నవోలు ప్రస్తావిస్తూ న్యాయస్థానంలో ఒక సింహ గర్జన తరహాలో ఆయన వాదించే ఛాన్స్ ఉంది అని ఆయన అభిమానించే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ వ్యవహారం మీద కోర్టులు ఎటువంటి క్లారిటీ వస్తుంది, అసలు తెలంగాణ పోలీసుల యొక్క చర్యల మీద న్యాయస్థానం ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందా అనే అంశం మీద పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అరెస్టు వెనక రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయి అంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వ్యవహారం కూడా ఉంది. అసలు రాజకీయ నాయకులు మీడియా చర్చల్లో విమర్శలు చేసుకోవడం సహజమని, దానికి ఇలాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లతో కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అయితే ఈ న్యాయ పోరాటం చివరికి జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులతో సతమతమవుతున్నటువంటి వైసీపీకి ఈ సరిహద్దు రాష్ట్రాల రాజకీయ వివాదం, కేసుల వ్యవహారం మరింత ఇబ్బందికరంగా మారే వ్యవహారం ఉంది అని కొందరు సీనియర్లు వాదిస్తున్నారు. ఒకవైపు కోర్టులో పొన్నవోలు చేయబోయేటువంటి వాదనలు పార్టీకి బలాన్ని ఇస్తాయా, లేక ఈ మొత్తం ఇష్యూని జగన్ను కూడా ఇరకాటంలో పెట్టే అవకాశం ఏమైనా చేస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. ఈ తాజా రాజకీయ అల్లకల్లోలం నేపథ్యంలో అసలు నాగార్జున యాదవ్ కేసులో న్యాయ పోరాటం ఎటువైపు వెళుతుంది, పొన్నవోలు కోర్టులో వినిపించబోయేటువంటి వాదనలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి దాని మీద కూడా స్పష్టత ఇంకా రావాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, రెండు పార్టీల మధ్య నడుస్తున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం చూస్తుంటే మాత్రం ఈ కేసు మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.